హాయ్ సాయి, హాయ్. ఎట్లున్నారు? మంచిగా సూపర్ మంచిగా. ఓకే, ఏంటి ఇప్పుడు మన బరాబర్ ముచ్చట్ల హార్ట్ ఇష్యూ? ఇప్పుడు హార్ట్ ఇష్యూ ఏం నడుస్తుంది విజయ? మన రాజేంద్ర ప్రసాద్ నడుస్తుంది కదా. ఓకే, ఏముంది, అదొకటే ఉన్నది. ఓకే చూసా నేను కూడా. సార్ మస్తు గరం అయ్యారు. మరి ఎందుకు, మరి ఏమవుతున్నాడు ఈ మధ్య? బాగా అవుతున్నాడు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్ కదా. అవునవును, అప్పటి నుంచి కూడా. అదే ఎందుకు అట్లా గరం అయ్యిండు మరి? స్టేజ్ మీద ఉరకలేందో, ఆయన ఏజ్కి తగ్గ మాటలేందో నాకు అర్థం కాలే అసలు. నాకు ఆయనే ఎట్లనో అనిపించింది. ఎందుకు ఆయన ఏజ్ ఏంది, మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం ఆయనకు. అవును, అలీని పట్టుకొని ఆ కొడుక ఈ కొడుక అని చెప్పి అది అనడం ఎందుకు? ఎన్ని సినిమాలు తీసిండు. ఇప్పుడు అలీ ఏం తక్కువడు కాదుగా. అవును, 1500 1600 సినిమాలు తీసిండు. అవును, కానీ కింద వండుకుంటా అంత తిట్టినా కానీ నవ్వుకుంటా అవును, చిన్న చిన్నవుతోనే సర్లే అన్నాడు అని చెప్పి ఇచ్చిండు. సరే అయిపోయింది, తిట్టిండు. దాని తర్వాత అయినా మళ్ళీ వచ్చి రాజేంద్ర ప్రసాద్ అన్న అలీకి నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పొచ్చు ఒక మాట. అది చెప్పలే. ఏం చెప్పిండు ఈయన? మళ్ళీ అలీ వచ్చి అట్లా వాళ్ళ కూతురు కొంచెం బాగాలేదు కాదు, చనిపోయింది కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు, దయచేసి ఏమనుకోండి అని చెప్పి. అదే ఈయన చెప్తే ఏమైంది? ఇప్పుడు ఇంట్లో ఇష్యూస్ ఉండవా? అందరికి ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి కదా. మరి ఆ ఇష్యూస్ అందరి ఇంట్లో ఉన్నప్పుడు మరి అందరిగా ఇట్లనే రెచ్చిపోయి మాట్లాడితే ఏముంటుంది మరి? స్టేజ్ పైన మాట్లాడద్దు కదా. ఇప్పుడు అదే ఒక పవన్ కళ్యాణ్, చిరంజీవిను, బాలకృష్ణ అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా? సరే ఇదే మాట అన్నాడు కదా, ఆ మాట మరి బాలయ్య అనమన్, చిరంజీవి అనమన్, పవన్ కళ్యాణ్ అనమన్, ఫ్యాన్స్ ఎన్టీఆర్ అనమన్, ఊరుకుంటారా ఫ్యాన్స్? అల్లు అర్జున్ అనమన్, సరే అంతలో ఇంత చిన్న హీరో ఫ్యాన్స్ అని అనమను, విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళని అనమను, ఊరుకుంటారా? అంటే అలీ ఏం చేయలేడు. ఇదే ఎందుకు విజయ, మన మొన్న ఇది రాబిన్ హుడ్, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయనకేం తెలుసు? ఆయన ఆస్ట్రేలియా పాపము. జులై సినిమా చూస్తే రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్. జులై ఒకటే కాదు, చాలా సినిమాలలో చేస్తాడు అతను. కొన్ని సినిమాలు అయితే హీరో కంటే ఎక్కువ ఈయననే పండిస్తాడు దగ్గరుండి. అట్లాంటోడు సరే మనం అప్లాజ్ కొట్టి క్లాప్స్ కొట్టినాం. ఇప్పుడు అంత వల్గర్గా మాట్లాడుతుంటే మనం కనీసం మనకేమనిపిస్తుంది? ఇప్పుడు నీకేమనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది? ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ చూసినప్పుడు నవ్వుకున్నాం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది లోపట? ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత మదం ఎందుకు అని అనిపిస్తుందా లేదా? మనం డైరెక్ట్గా అంటలేము, అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అనిపిస్తుంది కదా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుండో, సైకోలాగా ఎందుకు బిహేవ్ చేస్తుండో, పిచ్చి పట్టిందా ఏమన్నా? అయితే ఇప్పుడు విజయ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూసే ఉంటాం, మస్తు సినిమాలు చూసినాం. నేను కూడా చిన్నప్పటి నుంచి అసలు ఘోరం, ఈయన చూస్తేనే నేను నవ్వేటోని. అప్పుడు మనం థియేటర్స్లో చూస్తే కూడా క్లాప్స్ వేసినాం, మస్తు విజిల్స్ క్లాప్స్ వేసినాం. కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఆయన ఒళ్ళు మర్చిపోయి మాట్లాడినప్పుడు ఒక అభిమానిగా నేను అడిగే రైట్ నాకు ఉంది. నేననే కాదు, ఇంకా చాలా మంది వీళ్ళు కూడా, అరే ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతుండేంది, మంచిగా ఉంటుండే కదా మొన్నటిదాకా, ఒక్క మచ్చ కూడా లేదు రాజేంద్ర ప్రసాద్ అనేటోని మీద ఇప్పటిదాకా ఒక్క మచ్చ కూడా లేదు. అట్లాంటి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమైంది మధ్యలో ఏమైంది? సరే ఒకటి వచ్చింది ఇష్యూ, దానివల్ల మొత్తం ఈయన మొత్తం ఎందుకు అట్లా అయిపోయిండు అని ఒకటి ఉంటుంది. అందుకని ఇట్లా మాట్లాడడం అనేదే ఘోరం. అందుకని సార్ ఇప్పటికైనా సరే జర మేలుకొని మంచిగా ఉంటే ఏం కాదు. ఇక ఇట్లే మాడతాం అట్లే మాడతాం అంటే ఇక అయిపోయినట్టే. ఇక మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేరు, ఎక్కడన్నా పోనీ అన్నట్టే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన సినిమాలు బొచ్చడు ఇష్టం కదా నాకు, మస్తు ఇష్టమా? మస్తు. ఓకే, నీకు ఇష్టమైన మూవీ ఏంటి? నా ఒక్కటి అడక్కు. ఒకటి అడగ, అదేంటి చెప్పు. ఆ ఒక్కటి అడక్కు. అరే చెప్పంటే అడక్కంటావేంటి? ఆ ఒక్కటే అడక్కు. మూవీ పేరు అంటున్నావా? మూవీ పేరు అంటున్నావా? ఓకే సూపర్. ఫైనల్గా ఏం చెప్తావు అసలు? ఏం లేదు సార్, మేము మీ అభిమానులు, మీరంటే మాకు చాలా చాలా ఇష్టం, అర్థమైందా? మీ సినిమాలు మేము మొత్తం గల్లా ఎగిరేసుకొని చూస్తున్నాం, మీరంటే అంత అభిమానం మాకు. కానీ మీరు ఇట్లా సరే తాగిర్రో మీరు ఏం చేసిర్రో మీరేందో కానీ అట్లాంటి మాటలు మాట్లాడి మా దగ్గర వేస్ట్ అయిపోతారు సార్. మీరు ఇట్లా కాకుర్రి, మీరు మంచిగా ఉండుర్రి, గల్లే ఎగిరేసేటట్టు సినిమాలు తీయుర్రి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయుర్రి. మేము మిమ్మల్ని చూసి సపోర్ట్లు కొడతాం, ఇంకా ఈలలేస్తాం, ఎందుకంటే మీరు అట్లా చేస్తారు యాక్టింగ్ ఇప్పటికి కూడా. కానీ జనాలల్లో బ్యాడ్ కాకుర్రి, మీ అభిమానులలో వేస్ట్ గాడు కాకుర్రి మీరు, అర్థమైందా సార్? ప్లీజ్ ఇప్పటికైనా ఏమనుకోకుర్రి, దండం పెడతా, జర మంచిగా మాట్లాడుర్రి, జర సోయి ఉండి మాట్లాడుర్రి, సోయి తప్పి మాట్లాడకుర్రి, సరేనా? ఇది ఒక్కటే మీకు చెప్పాలనుకుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ.